d orbitals. సో బిఫోర్ d orbitals వెళ్లే ముందు whenever మనం హైబ్రిడైజేషన్ టాపిక్ డిస్కస్ చేసినప్పుడు s ఆర్బిటల్ ని సింగిల్ ఆర్బిటల్ తో, p ఆర్బిటల్ ని 3 ఆర్బిటల్స్ తో, d ఆర్బిటల్ ని 5 ఆర్బిటల్స్ తో రిప్రజెంట్ చేస్తాం. సో ఈ s ఆర్బిటల్ కి సింగిల్ ఆర్బిటల్, p ఆర్బిటల్ కి 3 ఆర్బిటల్స్, d ఆర్బిటల్ కి 5 ఆర్బిటల్స్ అనేవి ఈ రిప్రజెంటేషన్ అనేది ఈ ఆర్బిటల్స్ ని స్పేస్ లో అరేంజ్ అయినప్పుడు ఎన్ని పాసిబుల్ వేస్ లో ఓరియంట్ అవుతాయో దాని బేసిస్ మీద ఇవి రాస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ s ఆర్బిటల్ షేప్ ఏంటి? స్పెరికల్ షేప్. దీన్ని మనం స్పేస్ లో అరేంజ్ చేసినప్పుడు దీనికి ఓన్లీ 1 పాసిబుల్ ఓరియంటేషన్ ఉంటుంది. ఇది స్పెరికల్ షేప్ ఉండడం వల్ల దీనికి ఓన్లీ 1 పాసిబుల్ ఓరియంటేషన్ ఉంటుంది. దానివల్ల s ఆర్బిటల్ కి సింగిల్ ఆర్బిటల్ అనేది రాస్తాం. p ఆర్బిటల్ షేప్ వచ్చేసరికి డంబెల్ షేప్. సో వెన్ దీన్ని స్పేస్ లో అరేంజ్ చేసినప్పుడు దీనికి అలాంగ్ ద x యాక్సిస్ ఒక ఓరియంటేషన్, అలాంగ్ ద y యాక్సిస్ అనేది సెకండ్ ఓరియంటేషన్, అండ్ అలాంగ్ ద z యాక్సిస్ అనేది థర్డ్ ఓరియంటేషన్ అనేది ఉంటుంది. సో p ఆర్బిటల్ కి 3 ఓరియంటేషన్స్, అలాంగ్ ద x యాక్సిస్, అలాంగ్ ద y యాక్సిస్, అలాంగ్ ద z యాక్సిస్, ఇలా 3 ఓరియంటేషన్స్ అంటే 3 పాసిబుల్ వేస్ లో అరేంజ్ అవడం వల్ల స్పేస్ లో దీన్ని 3 ఆర్బిటల్స్ తో రిప్రజెంట్ చేస్తాం. d ఆర్బిటల్ కి వచ్చేసరికి దాని షేప్ డబుల్ డంబుల్ షేప్. దీనికి ఎన్ని లోబ్స్ ఉన్నాయి? 2 లోబ్స్. సో d ఆర్బిటల్ కి 4 లోబ్స్ ఉంటాయి. సో ఇది 2 పాసిబుల్ వేస్ లో ఓరియంటేషన్ ఉంటుంది. ఒకటి యాక్సియల్ ఓరియంటేషన్, దీన్నే ఆన్ ద యాక్సిస్ అంటాం, యాక్సియల్ ఓరియంటేషన్, దీన్నే ఆన్ ద యాక్సిస్ అంటాం. ఇంకోటి నాన్ యాక్సియల్ ఓరియంటేషన్, దీన్నే ఇన్ బిట్వీన్ ద యాక్సిస్ అంటాం. సో యాక్సియల్ ఓరియంటేషన్ లో ఈ 4 లోబ్స్ అనేవి XY యాక్సిస్ లో ఒక పాసిబుల్ ఓరియంటేషన్, అండ్ సెకండ్ YZ యాక్సిస్ లో ఆన్ ద యాక్సిస్ లో ఒక పాసిబుల్ ఓరియంటేషన్, అండ్ XZ యాక్సిస్ లో ఇంకొక ఓరియంటేషన్. సిమిలర్లీ నాన్ యాక్సియల్ ఓరియంటేషన్ అంటే ఇన్ బిట్వీన్ ద యాక్సిస్, XY ఇన్ బిట్వీన్ XY ప్లేన్ ఒకటి, ఇన్ బిట్వీన్ YZ ప్లేన్ ఒకటి, ఇన్ బిట్వీన్ ZX ప్లేన్ ఒకటి. దీని యొక్క వేవ్ ఫంక్షన్ dx2y2, దీని వేవ్ ఫంక్షన్ dy2z2, దీని వేవ్ ఫంక్షన్ dz2x2, దీని యొక్క వేవ్ ఫంక్షన్ dxy, dyz, dzx. సో మనం d ఆర్బిటల్ చూసుకుంటే టోటల్ ఓరియంటేషన్ 6, యాక్సియల్ ఓరియంటేషన్ 3 ఉన్నాయి, నాన్ యాక్సియల్ ఓరియంటేషన్ 3 ఉన్నాయి, టోటల్ 6 అవుతుంది. బట్ మనం ప్రీవియస్ క్లాసెస్ నుంచి d ఆర్బిటల్ కి 6 ఓరియంటేషన్స్ అంటే 6 ఆర్బిటల్స్ బదులు 5 ఆర్బిటల్స్ రాసినాం. దీనికి రీజన్ ఏంటంటే యాక్సియల్ కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫిరెన్స్. అంటే యాక్సియల్ కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫిరెన్స్ వల్ల ఈ 6 ఆర్బిటల్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని 5 ఆర్బిటల్స్ కింద రిప్రజెంట్ చేస్తాం. సో ఈ యాక్సియల్ కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫిరెన్స్ అనేది అర్థం అవ్వడం కన్నా ముందు ఫేజ్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఆర్బిటల్స్ అనేవి అర్థం కావాలి. ఫేజ్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఆర్బిటల్స్, ఫేజ్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఆర్బిటల్. సో ఈ ఫేజ్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఆర్బిటల్స్ లో ఫస్ట్ ఒక ఆర్బిటల్ ని మనం వేవ్ నేచర్ లో కన్సిడర్ చేస్తే సో ఒక 2 ఆర్బిటల్స్ తీసుకున్నాం, అదే 2 వేవ్స్ కింద రిప్రజెంట్ చేస్తున్నాం మనం ఆ 2 ఆర్బిటల్స్ ని. సో ఈ అబౌవ్ ద ప్లేన్ ఉన్నది పాజిటివ్ ఫేజ్ అండ్ బిలో ద ప్లేన్ ఉన్నది నెగిటివ్ ఫేజ్. సో ఎప్పుడైతే 2 పాజిటివ్ ఫేజ్ అంటే 2 పాజిటివ్ ఫేజెస్ తో స్టార్ట్ అయిన వేవ్స్ అనేవి ఎప్పుడైతే ఇంటర్ఫియర్ అయ్యాయో లేదా మిక్సప్ అయ్యాయో అప్పుడు దీని యొక్క యాంప్లిట్యూడ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది.
సో ఆర్బిటల్ కేసులో మాట్లాడుకుంటే దాని ఎలక్ట్రాన్ డెన్సిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. దీన్నే మనం కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫిరెన్స్ అంటాం లేదా కన్స్ట్రక్టివ్ మిక్సింగ్ అంటాం. కన్స్ట్రక్టివ్ మిక్సింగ్. ఇదే మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక వేవ్ స్టార్టింగ్ పాజిటివ్ ఫేజ్ తోని ఇంకొకటి నెగిటివ్ ఫేజ్ తో స్టార్ట్ అయిన 2 వేవ్స్ ని మనం మిక్స్ చేస్తే ఈ రెండు క్యాన్సిల్ అవుట్ అయిపోతాయి. ఈ పాజిటివ్ ఫేజ్ లో ఉన్న వేవ్ ఈ నెగిటివ్ ఫేజ్ లో ఉన్న వేవ్ క్యాన్సిల్ అవుట్ అయితే దీని యొక్క యాంప్లిట్యూడ్ అనేది డిక్రీజ్ అయిపోతుంది. లేదా మనం ఆర్బిటల్ కేసులో మాట్లాడుకుంటే ఎలక్ట్రాన్ డెన్సిటీ అనేది తగ్గిపోతుంది. దీన్నే మనం డిస్ట్రక్టివ్ ఇంటర్ఫిరెన్స్ అంటాం. డిస్ట్రక్టివ్ ఇంటర్ఫిరెన్స్ లేదా మిక్సింగ్. డిస్ట్రక్టివ్ ఇంటర్ఫిరెన్స్ ఆర్ మిక్సింగ్. సో ఇదే పాజిటివ్ ఫేజ్ అండ్ నెగిటివ్ ఫేజ్ అనేది మనం ఆర్బిటల్స్ వేలో మాట్లాడుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్బిటల్స్ లో మాట్లాడుకుంటే ఎస్ ఆర్బిటల్ కి స్పెరికల్ షేప్ ఉంటుంది. సో ఐదర్ ఇది పాజిటివ్ ఫేజ్ లో అయినా ఉండగలదు ఆర్ నెగిటివ్ ఫేజ్. ఒకవేళ ఎస్ ఆర్బిటల్ ఉంటే ఐదర్ కంప్లీట్ పాజిటివ్ ఫేజ్ లో ఉంటుంది లేదా కంప్లీట్ నెగిటివ్ ఫేజ్ లో ఉంటుంది. బట్ పి ఆర్బిటల్ లో తీసుకుంటే ఒక లోబ్ అనేది పాజిటివ్ ఫేజ్ లో ఉంటుంది, ఇంకో లోబ్ అనేది నెగిటివ్ ఫేజ్ లో ఉంటుంది. అండ్ డి ఆర్బిటల్ లో చూస్తే రెండు ఆపోజిట్ ఫేజెస్ అనేవి ఆపోజిట్ లోబ్స్ అనేవి సేమ్ ఫేజ్ లో ఉంటాయి, ఇంకో 2 ఆపోజిట్ లోబ్స్ అనేవి సేమ్ ఫేజ్ లో ఉంటాయి. సో ఈ ఎస్ ఆర్బిటల్ కేసులో ఫర్ ఎగ్జాంపుల్ సెంటర్ ఆఫ్ సిమెట్రీ, గెరెట్ క్యారెక్టర్ అంటాం. సెంటర్ ఆఫ్ సిమెట్రీ అంటే ఒక ఆర్బిటల్ ని మనం 180 degrees రొటేట్ చేసేది కూడా దానికి సేమ్ ఓరియంటేషన్ ఉంటే దాన్నే మనం సెంటర్ ఆఫ్ సిమెట్రీ అంటాం. అంటే సేమ్ ఓరియంటేషన్ అంటే సేమ్ ఫేజ్ తో కూడా ఎండ్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎస్ ఉంది, ఎస్ ని మనం ఎన్ని విధాలుగా రొటేట్ చేసినా కూడా దాన్ని సేమ్ ఓరియంటేషన్ వస్తుంది. ఎందుకంటే దానికి ఫస్ట్ స్పెరికల్ షేప్ ఉంది అండ్ ఓన్లీ 1 ఫేజ్ ఉంది కాబట్టి దానికి గెరెట్ క్యారెక్టర్ ఉంది. గెరెట్ క్యారెక్టర్ ఉంది ఎస్ ఆర్బిటల్ కి. సో పి ఆర్బిటల్ కేసులో ఆపోజిట్ సైడ్ సేమ్ ఫేజెస్ లేవు. ఇది పాజిటివ్ ఫేజ్, ఇది నెగిటివ్ ఫేజ్. మనం ఎండప్ 180 degrees రొటేట్ చేసా కూడా ఎండప్ అయింది సేమ్ ఫేజ్ తో ఎండ్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్యాప్ ఉన్న ఏరియా పాజిటివ్ ఫేజ్, ఇది నెగిటివ్ ఫేజ్ అనుకోండి. 90 degrees 180 degrees. ఈ పాజిటివ్ ఫేజ్ అనేది ఇటువైపు వస్తుంది. సో దీనికి గెరెట్ క్యారెక్టర్ ఉండదు, దీన్ని అన్గెరెట్ క్యారెక్టర్ ఉంటుంది. దీనికి అన్గెరెట్ క్యారెక్టర్ ఉంటుంది. సో డి ఆర్బిటల్ కేసులోకి వస్తే రెండు ఆపోజిట్ ఫేజెస్ సేమ్ ఉండడం వల్ల దీనికి ఆటోమేటిక్ గా గెరెట్ క్యారెక్టర్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఇంకో 180 degrees రొటేట్ చేశాక అప్ సైడ్ డౌన్ అవుతుంది, పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. ఇది కిందకు వస్తుంది, ఇది పైకి వస్తుంది. బట్ రెండు సేమ్ ఫేజ్ లోనే ఉన్నాయి. ఇది పైకి వచ్చిన పాజిటివ్ ఫేజ్, ఇది పైకి వచ్చిన, బట్ ఇది ఇటువైపు వస్తే ఇటువైపు నెగిటివ్ ఫేజ్, ఇటువైపు పాజిటివ్ ఫేజ్ అవుతుంది. సో దీని వల్ల దీనికి గెరెట్ క్యారెక్టర్ ఉంటుంది. డి ఆర్బిటల్ కూడా గెరెట్ క్యారెక్టర్ అనేది ఉంటుంది. సో ఇప్పుడు యాక్సియల్ కన్స్ట్రక్టివ్ మిక్సింగ్. ఓకే, యాక్సియల్ కన్స్ట్రక్టివ్ మిక్సింగ్. యాక్సియల్ కన్స్ట్రక్టివ్ మిక్సింగ్ ఈ నేమ్ లోనే ఉంది. యాక్సియల్ ఓరియంటేషన్ లో ఉన్న ఆర్బిటల్స్ 2 సేమ్ ఫేజ్ లో ఉన్న ఆర్బిటల్స్ అనేది మిక్స్ అవడం వల్ల ఆర్ ఇంటర్ఫియర్ అవడం వల్ల మనకు ఫామ్ అయ్యేది యాక్సియల్ కన్స్ట్రక్టివ్ మిక్సింగ్. సో మనం ఇక్కడ ఎక్కడ మనం నాన్ యాక్సియల్ ఓరియంటేషన్ లో ఉన్న ఆర్బిటల్స్ గురించి మాట్లాడుకోవట్లేదు, ఓన్లీ యాక్సియల్ ఓరియంటేషన్ లో ఉన్న ఆర్బిటల్స్ గురించి మాట్లాడుతున్నాం. సో ఈ యాక్సియల్ ఓరియంటేషన్ ఉన్న 3 ఆర్బిటల్స్ లో dy square z square dz square x square. Z y so ఈ 2 orbitals dy square z square dz square x square. ఈ రెండు యాక్సియల్ కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫిరెన్స్ లో పార్టిసిపేట్ చేయడం వల్ల ఈ రెండు ఇంటర్ఫియర్ అవుతాయి. సో ఈ రెండు ఎట్లా ఇంటర్ఫియర్ అవుతాయంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది x యాక్సిస్ కింద, ఇది y యాక్సిస్. బ్లాక్ కలర్ పెన్ అనేది అవుట్ ఆఫ్ ద ప్లేన్ ఏదైతే వస్తుందో దాన్ని y యాక్సిస్ కింద, దీన్ని x యాక్సిస్ కింద, దీన్ని z యాక్సిస్ కింద తీసుకుంటే మనం యాక్సిస్ అనేది మన ఓన్ ఇమాజినేషన్, మనకు నచ్చినట్టు తీసుకోవచ్చు. సో
ఇక్కడ 4 పెన్స్ తీసుకుంటున్నా. సో ఇందులో 2 అనేవి జెడ్ యాక్సిస్. ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ బ్లాక్ కలర్ లో ఉన్న 2 జెడ్ యాక్సిస్ తీసుకుంటున్నాం. ఇదొక జెడ్ యాక్సిస్, ఇదొక జెడ్ యాక్సిస్. ఇంటర్ఫీరెన్స్ అంటే మిక్సింగ్. ఒకటి యాక్సియల్, రెండు యాక్సియల్ ఓరియంటేషన్ ఉన్న ఆర్బిటల్స్. అండ్ ఇది జెడ్ యాక్సిస్, ఇది జెడ్ యాక్సిస్. సో ఇందాక చెప్పాను నేను మీకు, అంటే రెండు సేమ్ సైడ్ ఉన్న సేమ్ ఫేజ్ లో ఉంటుంది. ఇది పాజిటివ్ ఫేజ్, ఇది పాజిటివ్ ఫేజ్, ఇది నెగిటివ్ ఫేజ్, ఇది నెగిటివ్ ఫేజ్. ఇది పాజిటివ్ ఫేజ్, ఇది పాజిటివ్ ఫేజ్, ఇది నెగిటివ్ ఫేజ్, ఇది నెగిటివ్ ఫేజ్. సో ఒకటి ఇది XZ లో ప్లేన్ లో ఉన్న ఒక ఆర్బిటల్, ఇది YZ ప్లేన్ లో ఉన్న ఇంకో ఆర్బిటల్. ఒకటి XZ, ఇది YZ, ఇది Y యాక్సిస్, ఇది Z యాక్సిస్, ఇది X యాక్సిస్, ఇది Z యాక్సిస్. సో ఈ రెండు ఎప్పుడైతే ఇంటర్ఫీర్ అవుతాయో, ఈ రెండు ఇంటర్ఫీర్ అయినప్పుడు మనకి ఈ Z యాక్సిస్ రెండు ఇంటర్ఫీర్ అయినప్పుడు మనకి ఇట్లా ఫామ్ అవుతుంది. అంటే ఈ XY ప్లేన్ అనే పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్ ఈ రెండు మిక్సప్ అవుతాయి. సో ఈ రెండు మిక్సప్ అవడం వల్ల రెండు పాజిటివ్ ఫేజ్ లోనే ఉన్నాయి. ఈ రెండు ఎప్పుడైతే మీట్ అవుతున్నాయో ఆ రెండు పాజిటివ్ Z యాక్సిస్ లో ఉన్న రెండు యాక్సిస్ మీట్ అయినప్పుడు రెండు పాజిటివ్ ఫేజ్ లో ఉండడం వల్ల 2 వేవ్స్ ఎప్పుడైతే సేమ్ ఫేజ్ లో ఉంటాయో మనకు ఫామ్ అయ్యేది కన్స్ట్రక్టివ్ మిక్సింగ్. సో దాని ఏమవుతాయి, ఎలక్ట్రాన్ డెన్సిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఎలక్ట్రాన్ డెన్సిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. Z యాక్సిస్ లో ఉన్నవి ఎలక్ట్రాన్ డెన్సిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఈ Z యాక్సిస్ రెండు పక్కన పెడితే, ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి X ప్లేన్ లో ఉంది, ఇంకొకటి Y ప్లేన్ లో ఉంది. ఒకటి X ప్లేన్ లో, ఒకటి X యాక్సిస్ ప్లేన్ లో ఉంది. ఈ బ్లూ కలర్ లో ఉన్నది X యాక్సిస్ ప్లేన్ లో ఉంది, ఈ వైలెట్ కలర్ లో ఉంది Y యాక్సిస్ ప్లేన్ లో ఉంది. సో ఈ X యాక్సిస్ ప్లేన్, ఈ Z యాక్సిస్ ఆల్రెడీ ఇంటర్ఫీరెన్స్ అయిపోయింది. ఈ X యాక్సిస్ Y యాక్సిస్ ఆర్ మనం జనరల్ గా తీసుకున్న Y యాక్సిస్ ఈ ఓరియంటేషన్, X యాక్సిస్ ఈ ఓరియంటేషన్ లో తీసుకున్న ఈ రెండు వీటి మధ్య ఎలక్ట్రాన్స్ అనేవి మూవ్మెంట్ వల్ల, అంటే హియర్ టు హియర్, ఇక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి ఇక్కడికి ఎలక్ట్రాన్స్ మూవ్ అవడం వల్ల ఒక డెన్స్ డిస్క్ అనేది వస్తుంది. ఒక డెన్స్ డిస్క్ అనేది ఫామ్ అవుతుంది. సో ఇది నెగిటివ్ చార్జ్, ఇది పాజిటివ్ చార్జ్, పాజిటివ్ ఫేజ్, ఇది నెగిటివ్ ఫేజ్. ఇది పాజిటివ్ ఫేజ్, ఈ డెన్స్ డిస్క్ ఏదైతే ఉందో అది నెగిటివ్ ఫేజ్. సో ఈ ఆర్బిటల్ ని మనం dz² అంటున్నాం. సో యాక్సియల్ కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫీరెన్స్ వల్ల dy²z² dx²z² రెండు యాడప్ అయ్యి ఒక హైబ్రిడ్ ఆర్బిటల్ మనకి ఇస్తున్నాం. ఆ హైబ్రిడ్ ఆర్బిటలే dz². సో యాక్సియల్ కన్స్ట్రక్టివ్ మిక్సింగ్. సో ఆ 2 యాక్సియల్ కన్స్ట్రక్టివ్ మిక్సింగ్ లో ఉన్న ఆర్బిటల్స్ ఏంటి, dy²z² అండ్ సెకండ్ dx²z². సో ఈ రెండు పాజిటివ్ ఫేజ్, ఈ రెండు పాజిటివ్ ఫేజ్, ఇది నెగిటివ్ ఫేజ్, ఇది నెగిటివ్ ఫేజ్. సో ఈ రెండు యాడప్ అయ్యాయి. ఈ రెండాటి మధ్య ఇంటర్ఫేర్ అయినప్పుడు ఈ రెండు వేవ్స్ అనేది రెండు సేమ్ పాజిటివ్ ఫేజ్ లో ఉన్న ఇంటర్ఫీరెన్స్ అవడం వల్ల మనకి ఏమైంది, Z యాక్సిస్ లో లోబ్ అనేది ఇంక్రీజ్ అయింది. సో వీటి మధ్య ఏమైంది, ఇక్కడ కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫీరెన్స్ అయిపోయాక దీని నుంచి దీనికి, దీని నుంచి దీనికి, దీని నుంచి దీనికి, దీని నుంచి దీనికి ఒక ఎలక్ట్రాన్స్ మూవ్మెంట్ వల్ల ఒక డెన్స్ డిస్క్ అనేది ఫామ్ అయింది. సో ఇది నెగిటివ్ ఫేజ్ లో, ఇది పాజిటివ్ ఫేజ్ లో ఉంది. సో d ఆర్బిటల్స్ లో టోటల్ ఇప్పుడు ఎన్ని ఆర్బిటల్స్ అయ్యాయి, 5 ఆర్బిటల్స్. ఒక హైబ్రిడ్ ఆర్బిటల్, 4 ఏమో ప్యూర్ ఆర్బిటల్స్. ఒక హైబ్రిడ్ ఆర్బిటల్, 4 ప్యూర్ ఆర్బిటల్స్. d ఆర్బిటల్ లో మనకి యాక్సియల్ ఓరియంటేషన్,
నాన్ యాక్సియల్ ఓరియంటేషన్. యాక్సియల్ ఓరియంటేషన్ లో మనకి dx2y2 dy2 z2 dz2 x2 ఈ రెండు యాక్సియల్ కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫిరెన్స్ వల్ల ఫామ్ అయింది dz2. సో నాన్ యాక్సియల్ ఓరియంటేషన్ లో dxy dyz dzx. సో ఇది ఏదైతే ఉందో దీన్ని ప్యూర్ ఆర్బిటల్ అంటాం. దీన్ని ఈ రెండాటి మిక్సప్ వల్ల ఫామ్ అయిందని హైబ్రిడ్ ఆర్బిటల్ అంటాం. హైబ్రిడ్ ఆర్బిటల్. ఈ 3 కూడా ప్యూర్ ఆర్బిటల్స్. సో ఈ ప్యూర్ ఆర్బిటల్స్ 4 లోబ్స్ ఉంటాయి. వీటికి ఎన్ని లోబ్స్ ఉంటాయి? 4 లోబ్స్. బట్ dy2 dz2 dx2 కి వచ్చిన హైబ్రిడ్ ఆర్బిటల్ ఏదైతే dz2 ఉందో అది హైబ్రిడ్ ఆర్బిటల్ అండ్ దానికి 2 లోబ్స్, ఒక డెన్స్ డిస్క్ అనేది ఉంటుంది. డెన్స్ డిస్క్. సో ఇవన్నీ 4 లోబ్సే. బట్ ఇది ఫామ్ అయింది 8 లోబ్స్. దీని యొక్క 4 లోబ్స్ అండ్ దీని యొక్క 4 లోబ్స్ రిజల్ట్ అంటే ఈ dz2. ఈవెన్ దో దీనికి 2 లోబ్స్ ఉన్నా ఈచ్ లోబ్ లో ఎలక్ట్రాన్ డెన్సిటీ ఇందులో సింగిల్ లోబ్ లో ఉన్న ఎలక్ట్రాన్ డెన్సిటీ కన్నా ఈ ప్యూర్ ఆర్బిటల్ లో సింగిల్ లోబ్ లో ఉన్న ఎలక్ట్రాన్ డెన్సిటీ, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది, dz2 ఉంది. సో ఇక్కడ ఒక సింగిల్ లోబ్, ఇది ఒక సింగిల్ లోబ్. మీరు రెండు కన్సిడర్ చేస్తే ఈ సింగిల్ లోబ్ లో ఉన్న ఎలక్ట్రాన్ డెన్సిటీ చాలా ఎక్కువ. ఎందుకంటే నేను ఇందాక చెప్పా, కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫిరెన్స్ వల్ల ఫామ్ అయినప్పుడు ఎలక్ట్రాన్ డెన్సిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఇది 2 లోబ్స్ అనేవి ఇంటర్ఫియర్ అయి ఫామ్ అయిన ఎలక్ట్రాన్ డెన్సిటీ. రెండాటి లోబ్స్ యొక్క ఎలక్ట్రాన్ డెన్సిటీ ఇందులో ఉంటుంది. బట్ ఇందులో సింగిల్ లోబ్ యొక్క ఎలక్ట్రాన్ డెన్సిటీ మాత్రమే ఉంటుంది. సో